మిత్రులందరికీ పేరు పేరున వందనం. కొంతమందికి తెలుగు రాదు, కానీ ఎక్కువ మందికి తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. కాబట్టి తెలుగులో మాట్లాడతాను, మధ్య మధ్యన కొంత ఇంగ్లీష్లో తర్జుమా చేసి చెప్తూ. ఇవాళ మన భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. పాలకులకేమో ఈ రాజ్యాంగం పోతే బాగుండు, ఇది బంగాళాఖాతంలో కలిపేస్తే బాగుండు అనుకుంటున్నారు. ప్రజలేమో కంచుకోటలాగా నిలబడి రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన పరిస్థితి ఇవాళ మన దేశంలో. పాలకులకు ఎందుకు పోవాలనుందంటే, ఇది లేకపోతే ఇంకా వనరులను మనం కొల్లగొట్టచ్చు, దోచుకోవచ్చు, మొత్తం కూడా కొంత కార్పొరేట్ వర్గానికి పంచిపెట్టచ్చు అనే కోరిక ఉంది. ప్రజలకేముందంటే, ఎంతో కొంత ఆత్మగౌరవంతో ఇలా బతకగలుగుతున్నామంటే అది రాజ్యాంగం చేయబట్టే. ఈ రాజ్యాంగమే లేకపోతే మనం ఈ ఆత్మగౌరవంతో బతికే అవకాశం కూడా ఉండదు అని ప్రజల్లో ఒక భావన. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. అందుకనే ఇవాళ పాలకులు రాజ్యాంగాన్ని కెలికినప్పుడల్లా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు, రకరకాల రూపాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అట్లా ఇది ఒక విస్తృతమైన ప్రజా పునాదిని సంతరించుకున్నది. బహుశా ఇంత ప్రజా పునాది కలిగినటువంటి రాజ్యాంగం చాలా తక్కువగా, చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. ఇవాళ ప్రజలకు ఎందుకు ఇది ఇంత కీలకమైంది అంటే, మనకు 3వ అధ్యాయం 4వ అధ్యాయం చేయబట్టే. అవి లేకపోతే ఈ రాజ్యాంగానికి ఇతర రాజ్యాంగాలకు తేడా ఉండదు. మన రాజ్యాంగంలో ప్రధానంగా 3వ అధ్యాయం అనేది ప్రజలందరికీ హక్కులను కల్పిస్తున్నది. అది తీసుకొచ్చిన ఒక విప్లవాత్మకమైన పరిణామం ఏంది? ప్రజలందరూ సమానమని ప్రకటించింది. రాజకీయంగా అందరూ సమానులమే, సామాజిక జీవితంలో అందరం సమానులమే అని ప్రకటించింది. దేశంలో ఉన్న అసమానతలను రద్దు చేసింది. 4వ అధ్యాయం ఏం చేసిందంటే, ఇవి పొందాలంటే మనిషికి కొంత సౌకర్యాలు ఉండాలి కదా, అవి లేకపోతే ఈ హక్కుకుండే అర్థం ఉండదని చెప్పి మనుషులందరికీ కావలసిన వనరులను కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పెట్టేది. మామూలుగానైతే ఏ రాజ్యాంగమైనా ప్రజల హక్కులను నిర్వచించి ప్రభుత్వ అధికార పరిమితులను తెలియజేస్తుంది. కానీ భారత రాజ్యాంగం ఈ పని చేయటం మాత్రమే కాదు, దానికి మించి ప్రజలందరూ నిండైన జీవితం పొందటానికి కావలసినటువంటి బాధ్యతలను ప్రభుత్వం మీద పెట్టి. ఇవాళ వస్తున్న ఈ వైరుధ్యానికి కారణం ఏంటంటే, ఈ ప్రజలందరికీ సౌకర్యాలను కల్పించవలసిన బాధ్యతను వదులుకోగలిగితే ఈ వనరులన్నింటినీ కావలసిన వాళ్ళకు పంచుకోవచ్చు కదా అనే ఆలోచన ఇవాళ పాలకుల్లో బలంగా వచ్చి, అది వాళ్ళ సమస్య. మనం విద్య కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి, ఇల్లు కావాలి, గౌరవంగా బతికే అవకాశం కావాలి అని అడుగుతున్నాం. అవన్నీ కల్పించడానికి అవకాశం రాజ్యాంగం కల్పించింది. ఆ బాధ్యత రాజ్యాంగం ప్రభుత్వం మీద ఉంచింది. అందుకని ఇది ఒక మార్పుకు వేదికగా ఈ రాజ్యాంగం ఏర్పడింది. ఆ మార్పును సాధించటమే ఇవాళ ప్రధానమైనటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సరళీకరణ దానికి అడ్డం వస్తూ ఉన్నది. పాలకులకు రకరకాలుగా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల కారణంగా ఒక ఆటంకంగా కనబడుతూ ఉంది రాజ్యాంగం అనేది. అది వాళ్ళ ఉన్న సమస్య. పూర్తి నిరంకుశత్వం చేతుల్లో, అధికారాలను చేతుల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా వనరులను ఉపయోగించగలిగితే అంతకంటే మించేం కావాలి? అది వాళ్ళ పాలకులకు ఉండే ఆలోచన. ఈ వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో ప్రజలు రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ప్రజలు చేస్తున్న ప్రయత్నానికి ఇట్లాంటి సదస్సులు ఊతమిస్తాయి. ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నాం? 75 ఏళ్ళు విస్తృత ప్రజా పునాదిని సంపాదించుకొని నిలబడిన రాజ్యాంగం ఏదన్నా ఉంది అంటే బహుశా 3వ ప్రపంచ దేశాల్లో మనకి ఎక్కడ కూడా కనబడదు. అది మన భారతదేశంలో మాత్రమే మనకు కనబడుతూ ఉంది. ఇంత విస్తృత ప్రజా పునాదిని సంపాదించుకోవటం 75 ఏళ్ల క్రమంలో ప్రతి సంవత్సరం దీని పునాది విస్తరించుకుంటూనే పోతున్నది. ప్రజల మద్దతును కూడగట్టుకుంటూనే పోతున్నది ఈ రాజ్యాంగం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగము, అద్భుతమైనటువంటి ప్రయాణం. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఉండటం, ఒక ప్రజల గొంతుగా ఆ రాజ్యాంగాల్లో సభలో వినిపించటం, ఇది ఈ పరిణామాలన్నింటికి కూడా ఒక మూల కారణం అని చెప్పి మనం అర్థం చేసుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇవాళ మనం చాలా కీలకంగా ప్రయత్నం చేయాలి.
గద్దరు తన ఆఖరి రోజుల్లో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఇది సరిగ్గా అమలైతే జీవితాలు మారవా అని, అన్నీ అక్కర్లేదు, సమానత్వ హక్కును అమలు చేస్తే చాలు, దానికోసం మనం ప్రయాణం చేయాలి, ప్రయత్నం చేయాలి అని కోరుకున్నాడు. ఆయన పాటలు రాసి దాన్ని ఇంకా వ్యాప్తి చేద్దామనుకునే సమయం దురదృష్టవశాత్తు ఇవాళ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కానీ గద్దరుకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు లేవు. ఇచ్చినంత మాత్రాన ఇవ్వకపోయినంత మాత్రాన ఆయన స్థానం పడిపోయేది లేదు. కానీ తప్పనిసరిగా ఇవాళ అట్లాంటి వ్యక్తులు మనకు ఉండి ఇంకా దీన్ని వ్యాప్తి చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా వీటి వెనకాల ఉన్నాయి. లక్ష్మయ్య గారిని నేను అభినందిస్తూ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను కూడా ఇట్లాంటి ఒక వేదిక రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో ఉండే సోషల్ ఇన్స్టిట్యూట్ అని పెట్టుకొని ప్రజా సమస్యల మీద పరిశోధన చేసి ప్రజా విముక్తి కోసం కావలసిన జ్ఞానాన్ని ఉత్పత్తి చేయటం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ సిడిఎస్ అట్లాంటి ఒక వ్యవస్థగా మనకు హైదరాబాద్లో ఏర్పడటం అనేది ఒక మంచి పరిణామం. ఈ వ్యవస్థ నిలబడాలి, స్వయం ప్రతిపత్తిని కాపాడుకోగలగాలని చెప్పి నేను కోరుతున్నా. I am only trying to suggest that there are two perspectives on the constitution. While rulers all over in the country want the constitution to be amended or abolished completely, so that they can appropriate all the powers in their hands and use the resources in order to concentrate wealth in the hands of a few corporate houses. Whereas people want the constitution to be implemented. And with the implementation of the constitution, they hope that they can live with dignity and self-respect. That is the hope with which people are protecting the constitution. So as a consequence of this conflict, the social base of the Indian constitution has been widening over a period of time, and that I think is the most wonderful phenomena that we have been observing. And I urge that we should now unite, and we should unite and protect this constitution and ensure that it is properly implemented in letter and spirit. దీన్ని అమలు చేయించుకోవటం ఇవాళ మనం విశాలంగా ఒక ఐక్యం కావలసినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సెమినార్ల ద్వారా ఇక్కడ వస్తున్న ఆలోచనలు మనకు ఆ ఐక్యతకు ఒక ప్రాతిపదికగా నిలుస్తాయని, ఒక మార్పుకు తొవ్వచూపుతాయనేదే మన అందరికీ ఒక ఆశ. ఇది జరగాలి. ఒక ప్రజాస్వామికమైన మార్పు కోసం, ప్రజాస్వామికమైన విప్లవం, దాన్ని సాధించటమే రాజ్యాంగ సభ తన కర్తవ్యంగా ఎంచుకున్నది. అట్లాంటి ఒక ప్రయత్నాన్ని ఇవాళ మనమందరం ఐక్యమై దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయవలసిన బాధ్యత ఉంది. ఒక మంచి ప్రయత్నం, దీనికి ఊతమిద్దాం. ఈ రాజ్యాంగ విలువలను ఊరూరికి తీసుకొని పోదాం. అది మనం అందరం కూడా ఒక బాధ్యతగా ఎంచుకుందాం. దానికోసం ఒక విస్తృతమైన ప్రయోగాన్ని మనం నెత్తినేసుకుందామని చెప్పి అందరికీ ఈ సందర్భంగా సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.